నమస్కారం. వెల్కమ్ టు ఆద్య మీడియా. అమెరికాలో చదువుకున్న 3 లక్షల మంది స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళందర్నీ పంపించే ఉద్దేశం ఉందా? ఇలాంటి విషయాల కోసం ఈ రోజు మనం ఆద్యం మీడియాస్లో చర్చించుకుందాం. ఇప్పటికే అమెరికాలో 18,000 మందిని యుఎస్ఏ గవర్నమెంట్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఇల్లీగల్ గా యుఎస్ కి వచ్చిన వారు. ఒక భారతదేశం నుంచే కాదు, వీళ్ళందరూ వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు. జనరల్ గా స్టూడెంట్ వీసా పైన ఉన్నవాళ్లు క్యాంపస్ జాబ్స్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ పెట్రోల్ బంక్ లో మార్కెట్స్ పని చేస్తున్నారు. దీనివల్ల అమెరికన్స్ కి ఇలాంటి జాబ్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే మిగతా దేశ స్టూడెంట్స్ అందరూ తక్కువ జీతం పైన చేస్తున్నారు. ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికన్ ఫస్ట్ రిమైనింగ్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ తో దీనిపైన ఆంక్షలు విధించడం జరిగింది. దీనివల్ల యుఎస్ వెళ్లి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ స్టూడెంట్ వీసా పైన వచ్చి క్యాంపస్ జాబ్స్ కాకుండా వేరే జాబ్ చేస్తే వారికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఎవరైనా యుఎస్ వెళ్లి చదువుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా చదువుకోవచ్చు, వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక ఇండియాకే కాదు, అన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది. దీనిపైన మీ విశ్లేషణను కామెంట్స్ రూపంలో అందించగలరు.